#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మారుతి నీలం, కెన్ యూ హ్యావ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ యూ సఫర్ ఫ్రమ్ సెబోరిక్ డర్మటైటిస్ ఆర్ సివియర్ డ్రై స్కిన్ ఆన్ ద స్కాల్ప్? మీ తలలో సివియర్ డాండ్రఫ్ కానీ సెబోరిక్ డర్మటైటిస్ కానీ లేదా డ్రై స్కాల్ప్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. కానీ ఈ సెబోరిక్ డర్మటైటిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసిన తర్వాత దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ 15 days ఆర్ 20 days లేదా 30 days తర్వాత ఇది మళ్ళీ రికర్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ప్రాపర్ షాంపూస్ వాడాలి. అలా వాడితేనే దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మరి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ప్రాపర్గా గ్రో అవుతాయంటే తప్పకుండా గ్రో అవుతాయి. కానీ మీరే కనుక ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, లేదా ప్రాపర్ మెడికేషన్ వాడలేదనుకోండి, ఈ డాండ్రఫ్ ఫ్లెక్స్తో పాటు చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయే అవకాశం ఉంది. ఆ ఏరియాలో పస్ట్యూల్స్ ఫామ్ అయినప్పుడు కూడా హెయిర్ లాస్ అయిపోయే అవకాశం ఉంది. రిజల్ట్ మోతాదు చాలా వరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది.